మోదీ జంబో క్యాబినెట్ సిద్ధమైంది. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పాటైన మోదీ ప్రభుత్వం వచ్చే నెలలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో దేశంలో పలు సవాళ్లు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆర్థిక సంస్కరణలను మోదీ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందా లేదా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. సంకీర్ణ ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు దేశీయ ప్రాధాన్యతలకే మొగ్గు చూపుతాయి. అందుకే మోదీ బడ్జెట్పై ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే మోదీ ప్రభుత్వం ముందున్న ప్రస్తుత సవాళ్లేంటి? భారత ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ప్రయోజనం కలగబోతోంది? వాట్ ది స్టోరీ? భారత్ను దేశీయంగా వేధిస్తున్న సమస్యలేవి? మోడీ కొత్త సర్కార్లో సంస్కరణలు ఉంటాయా? ప్రస్తుత ఆర్థిక వృద్ధిని భారత్ కొనసాగిస్తుందా? భారత సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇప్పుడు భారత్లోని పరిస్థితులను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థ కీలకమైంది. వచ్చే నెలలో కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. దీన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన కేటాయింపులు మాత్రమే మధ్యంతర బడ్జెట్లో ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. పూర్తి మెజారిటీతో 2 సార్లు ఆర్థిక సంస్కరణల్ని మోడీ చేపట్టారు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వంపై ఆర్థికవేత్తలు అంచనాలు పెట్టుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని ఆశిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆర్థిక సంస్కరణలు ఏమాత్రం ఆగవని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారు. ఆయన పేరు వి. అనంత్ నాగేశ్వరన్. నిజం చెప్పాలంటే మరింతగా సంస్కరణలను వేగవంతం చేయగలవని ఆయన చెప్తున్నారు. వాస్తవానికి కొన్ని కష్టతరమైన సంస్కరణలను మరింత ఆచరణీయంగా సంకీర్ణ ప్రభుత్వం చేస్తుందని నాగేశ్వరన్ చెప్పారు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం చర్చకు అవకాశమిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వెల్లడించారు. అయితే కొత్త ప్రభుత్వంపై భారత సెంట్రల్ బ్యాంకు ఏమంటోంది? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన ఆర్థిక సంస్కరణలకు ఎలాంటి అవరోధాలు ఉండవని భారత రిజర్వ్ బ్యాంక్ ఆశిస్తోంది. 2025లో భారత జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 7.2% నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. గత 3 ఏళ్లలో భారత ఆర్థిక వృద్ధి రేటు సగటున 7% పైగానే నమోదవుతోంది. ఓవరాల్గా చూస్తే ఆర్థిక అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఉద్యోగాల కల్పన. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం నిరుద్యోగం. కొత్త ప్రభుత్వంపై స్పష్టమైన అంచనాలను నిరుద్యోగులు పెంచుకున్నట్టు ఫలితాలు చెప్తున్నాయి. అంటే ఎన్నికల్లో నిరుద్యోగులు స్పష్టమైన సందేశాన్ని అందించారు. ఉద్యోగాల విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. భారత్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. భారత యువత మరిన్ని ఉద్యోగాలను కోరుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో 45% మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా కొత్త గ్రాడ్యుయేట్లు. వారంతా 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్నవారు. ఇక 25 నుంచి 29 ఏళ్ల మధ్య వయసులోనూ నిరుద్యోగం పెరుగుతోంది. ఈ నిరుద్యోగం 14% దాటేసింది. సో దేశంలోని ఉద్యోగ మార్కెట్ సంక్షోభానికి గురవుతోంది. సింపుల్గా చెప్పాలంటే కొత్త ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనపై ఈసారి అంచనాలు భారీగా పెరిగాయి. పరిస్థితుల్ని ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు. రెండో ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. భారత ప్రజలకే కాదు రిజర్వ్ బ్యాంకుకి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. ఏప్రిల్లో ఇది 8.7% పెరిగింది. 4 నెలల తర్వాత ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గ్రామీణ భారతంలో ఈ సంఖ్యలు మరీ అధికంగా ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 8.75% వద్ద నమోదైంది. ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపల వంటి కూరగాయల ధరలు 40% పెరిగాయి. మండుతున్న ఉష్ణోగ్రతలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో పంటలపై మరింత ఒత్తిడి పడుతుందని భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆహార సరఫరాలను మానిటర్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఆహార ధరలు పెరగటం మొదలైంది. ప్రస్తుత క్యాలెండర్లో పారిశ్రామిక లోహాల ధరలు 2 అంకెల వృద్ధిని నమోదు చేశాయి.
ఈ పోకడలు నిలకడగా లేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. అంటే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక ముడి పదార్థాల ధరలు పెరిగితే వినియోగదారుల నుంచి తయారీదారులు ఎక్కువ డబ్బు వసూలు చేయటం ప్రారంభిస్తారు. ఫలితంగా ప్రజలు మరింత చెల్లింపులు చేయాల్సి వస్తుంది. సో ద్రవ్యోల్బణం మోడీ 3.0కు అతిపెద్ద ఆందోళనగా మిగిలిపోయింది. దీనికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం సుదీర్ఘంగా పోరాటం చేయాల్సి రావచ్చు. ఇవి రెండు దేశీయ సమస్యలు. ఇక మోడీ కొత్త ప్రభుత్వం చేపట్టే సంస్కరణలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. సంకీర్ణ రాజకీయాలు ప్రభుత్వ సంస్కరణలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదని మోడీ చెప్తున్నారు. తమ ప్రభుత్వానికి మళ్లీ పట్టంగట్టిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు తమ మద్దతు పలికారని కొనియాడారు. భారతీయులమైన మనం దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. మూడో టర్మ్లో భారీ సంస్కరణలతో కొత్త అధ్యయనాన్ని భారత్ సృష్టిస్తోందని మోడీ తెలిపారు. భారీ నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడబోమని ప్రధాని మోడీ తేల్చేశారు. ఆయన ఎత్తుగడలు తీవ్రంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడీ నేతృత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇంజిన్గా మారనుందని కొత్త నివేదికలు చెప్తున్నాయి. చైనాను వెనక్కి నెట్టి ఆ స్థానానికి భారత్ చేరుకోనుంది. అంతర్జాతీయ వృద్ధికి భారత్ డ్రైవర్గా నిలవనుంది. అయితే భారత్ ఎప్పుడు చైనాను బీట్ చేయగలదు అంటే 2028 నాటికి భారత్ ఆసియా టాప్ ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వచ్చే 4 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధికి చైనా కంటే భారత్ ఎక్కువగా సహకారం అందించనుంది. సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధికి భారత్ ఇంజిన్గా మారుతుంది. చైనా రుణాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తోంది. 2019 నాటికి చైనా రుణాలు ఆ దేశ జీడీపీలో 38.50% చేరుకున్నాయి. 2023 నాటికి ఆ రుణాలు జీడీపీలో 51.21% ఎగబాకాయి. ఈ ఏడాది ముగిసేసరికి చైనా రుణాలు 61.30% చేరే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఫిట్చ్ చెప్తోంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి కుంగిపోతోంది. గతేడాది చైనా వృద్ధి రేటు కేవలం 5.40% పరిమితమైంది. ఈ ఏడాది వృద్ధి రేటు 4.60% నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభం ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికీ ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించింది. దీనికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి రేటు 8.2% నమోదవటం ఆర్థికవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సైతం 7% నుంచి 8% లోపు నమోదవుతోందని అంచనా వేస్తోంది. అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయోనని వేచి చూస్తున్నాయి. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులకు పలు దేశాలు, కంపెనీలు ఆసక్తిగా చూస్తున్నాయి. భారత వృద్ధిలో భాగమై లాభాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన ప్రదర్శనను చేసింది. ఇక భారత్కే కాదు ప్రపంచానికి కలిసొచ్చే అంశమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ 3.0 తీసుకునే సంస్కరణలపై పలు ప్రపంచ దేశాలు, బహుళజాతి సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి.